కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతున్నాము. గత 3 నెలల నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన మీద పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా 5 గ్యారెంటీలు మేము పూర్తి చేసినాము. ఇలా రాష్ట్రంలో చూస్తున్నారు, మనకు ఎదురుగా కనబడుతున్న ఆర్టీసీ బస్సులో మహిళలు ఇవాళ ఎంతో ఆనందంగా వారి యొక్క గమ్యన స్థానాలకు వారు ఎక్కడికైతే చేరుకోవాలనుకుంటారో. ఇలా ఒక ఉదాహరణ మీకు చెప్తా. యాదగిరిగుట్ట కానీ, భద్రాచలం కానీ అదేవిధంగా వేములవాడ కానీ ఇలా మహిళలందరూ స్వచ్ఛందంగా పోయి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు ఆనంద డోలికల మునుగుతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రం పూర్తిగా విశ్వసిస్తుంది. రాబోయే రోజులలో కూడా ఏదైతే మనము హామీలు ఇచ్చినామో, ఎన్నికల్లో హామీలు ఇచ్చినామో, ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా నిద్రలేని రాత్రులు గలుపుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే కాదు, మంత్రిమండలి అందరూ కూడా ఇలా సమీక్షా సమావేశాలు పెట్టి ఈరోజు ఏ శాఖ నుంచి ఏం కావాలనే విషయం మీద తర్జన భర్జన చేసి అంతిమంగా ప్రజలకు మనం ఏం చేయాలనే ఆలోచనతో ఇలా ప్రజారంజక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ అనేది మాకు పోటీల్లో లేదు. ఎక్కడెక్కడైతే ఏదైతే పోటీలు ఉంటుందో అది భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల పైచిలుకున్న ప్రజలు ఈరోజు పరిశీలించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చిందా? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తున్న నరేంద్ర మోడీ మాట తప్పిండు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ఐటీఆర్ ప్రాజెక్టు రాలేదు, విభజన చట్టంలోని విద్యుత్ సంస్థలు రాలేదు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ రాలేదు. పేరుకు మాత్రం యూనివర్సిటీ ఇచ్చినట్టే ఇచ్చి అంతలోపల కోడ్ అమల్లోకి వచ్చింది. కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే నిధులు కానీ ఏదైతే అవకాశాలు ఉండేనో అవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని కాలరాశారు. ఈ రాష్ట్రంలో ఒక కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా 3 ఎంపీలుండి ఏనాడు కూడా రైతుల కోసము రైతుల పక్షాన కానీ ఎప్పుడైతే రైతుల కోసము ప్రధానమంత్రి గారికి దగ్గర తీసుకుపోయి ఒక వినతి పత్రం కానీ రైతుల కోసం పోరాడింది ఏమీ లేదు. అదేవిధంగా దేశం మొత్తం ఒక గౌరవ సుప్రీంకోర్టు ఏం ఆదేశించిందంటే దేశంలోని జనగణన చేపట్టి అందులో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టును ఆదేశాలు ఇస్తే మా దద్దమ్మ ప్రభుత్వం మేము చేపట్టామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఇంతవరకు జనగణన చేపట్టకపోవడంలోని ఆంతర్యం ఏందని ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండగా కూడా ఇవాళ ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడము, అదేవిధంగా బీసీ కమిషన్ మాత్రం రాజ్యాంగ హోదా ఇచ్చి మరి రాష్ట్రాల బీసీ కమిషన్ మాత్రము చుక్కలు చూపిస్తున్న ప్రధానమంత్రికి ఎందుకు ఓటేయాలని ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఏ ఉద్యమ నేల అయితే ఉందో, ఏ సాయుధ పోరాట నేల ఉందో, ఈ సాయుధ పోరాట నేల, ఈ ఉద్యమ పోరాట నేల మీద బీజేపీ ఏమి ఇచ్చిందంటే ఇక గాడిది గుడ్డు ఇచ్చిందని సందర్భంగా చెప్తున్నా. నిన్న మొన్న అన్ని మీటింగ్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్రం నుంచి మీకేమొచ్చిందంటే గాడిది గుడ్డు వచ్చిందాడు. కనుక ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను, గాంధీ భవన్ సాక్షి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అదేవిధంగా పైసలు ఏమి రాలేదు, ఉద్యోగాలు రాలేదు. అందుకొరకే నరేంద్ర మోడీని విశ్వసించే పరిస్థితిలో ఈరోజు లేదు. కేవలం మతోన్మాద శక్తులను వెంబడించుకొని లౌకిక శక్తులను బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లౌకిక శక్తులు తిరగబడ్డారు ఇలా దేశం మీద. అందుకొరకే ఈరోజు మతోన్మాద శక్తులను ఎక్కడ కూడా తావు లేదని చెప్తూ ఇలా దేశవ్యాప్తంగా కూడా మరి రాహుల్ గాంధీ ప్రధాని గారు కాబోతున్నారు. ప్రధానమంత్రి ఎందుకు అవుతున్నారని మీరు ప్రశ్నించవచ్చు నన్ను. కేవలము భారత్ జోడో యాత్రలో ఈ రాష్ట్ర దేశంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే జనగణన చేపట్టి అందులో కులగణన చేపడతానే సాక్షాత్తు మన మక్తల్ నుంచి ఏదైతే మనం తెలంగాణ 12-15 రోజులు పాదయాత్ర చేసినో ఆ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. అందుకొరకే రాహుల్ గాంధీ గారి ప్రతి సందర్భంలోనూ మేము ఇచ్చిన గ్యారంటీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి గతంలో కర్ణాటక గెలిచినాము, తెలంగాణలో గెలిచినాము. రాబోయే రోజుల్లో భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. రాహుల్ గాంధీ మీద విశ్వాసం ఉంది. అదేవిధంగా బలిదానం చేసిన ఈ దేశానికి తల్లి తనయుల బలిదానం ఎవరు మర్చిపోరు. ఎందుకంటే ఇందిరాగాంధీ బలిదానం అయింది, అదే తనయుడు రాజీవ్ గాంధీ బలిదానం అయ్యిండు. త్యాగం కోసం సోనియా గాంధీ త్యాగం చేసింది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి త్యాగం చేశారు. కాబట్టి ఈ త్యాగాలు ఊరికే పోవు.
ఇలా యువత కొట్లాడుతుర్రు. ఇలా సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం కావాలని ఇలా సమస్త సబండ వర్ణాలు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారు. తద్వారా రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మెజారిటీ మీద మేము గెలుచుకోవాలి.